अभी आप देख रहे हैं तेलंगाना समाचार। కరీంనగర్ పట్టణంలోని ప్రెస్ భవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్కు చెందిన నగరంలోని ప్రతిభ మల్టీప్లెక్స్ హోటల్లో పోలీసులు జరిపిన సోదాలో 6,68,00,000 అవినీతి సొమ్ము బయటపడిందని చెప్పారు. అవినీతి కంపుతో నిండిపోయిన బీఆర్ఎస్ అవినీతి సొమ్ముకు నిలయంగా మారిన ప్రతిమ మల్టీప్లెక్స్ అనుమతులను రద్దు చేసి ఆ హోటల్ను ప్రభుత్వం స్వాధీనం చేయాలని చెప్పారు. జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి చెప్పారు. నేడు ఎన్నికల కోడ్ రాబోతుందని సమాచారంతోనే 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, వైన్ మాఫియాతో అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్మును బీఆర్ఎస్ నేత వినోద్ ప్రతిభ మల్టీప్లెక్స్లో దాచి పెట్టడం జరిగిందన్నారు. అవినీతి సొమ్ముతో దొరికిపోయిన వినోద్ కుమార్ ఇప్పుడు ఏ ముఖంతో ముందుకు వస్తా అని చెప్పారు. మరి ఓటును ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకులు రెహమత్ హుసేన్, నూనె గోపాల్ రెడ్డి, కంకణ అనిల్ కుమార్, రజ్జీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ముఖ్యంగా ఈరోజు కవిత అరెస్టును చూసుకున్నట్టయితే మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో వారికి సంబంధించినటువంటి బోయినపల్లి అభిషేక్ గారు అరెస్ట్ అయ్యి ఇప్పటికి దాదాపు 9 నెలలు జైలులోనే ఉన్నారు. అదేవిధంగా ఆమె పిఏ పిల్లయ్య గారు కూడా జైలులోనే ఉన్నారు. దాదాపు సంవత్సరంన్నర దాకా అరెస్ట్ చేస్తాం విడిచిపెడతాం, అరెస్ట్ చేస్తాం విడిచిపెడతాం అని ఆమె ఇప్పటికొక దాదాపు 3 సార్లు ఎంక్వైరీ చేసి 3 సార్లు కూడా వదిలేయడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో 19th వరకు ఆమెను ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయరాదని ఒక ఆజ్ఞ ఉన్నా కానీ ఇప్పుడు రాత్రి తీసుకొచ్చేసి ఇది ఎలక్షన్స్ నట్టుగా బీజేపీ ఆ విధంగా అరెస్ట్ చేసిన సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా కవితను ఎప్పుడో సంవత్సరాల కింద అరెస్ట్ చేసే ఉన్నది. ఇంత లోపాయికారి ఒప్పందంతో మీ అన్న కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు కోట్ల డబ్బు తీసుకుపోయి బీజేపీలోకి ఇచ్చిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేయకుండా వదిలేసి ఈరోజు అరెస్ట్ చేసింది. కాబట్టి ఇలా టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేస్తామని మాట్లాడుతూ ఉన్నారే, ఈ దొంగలకు వత్తాసు పలుకుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఖచ్చితంగా అవినీతి చేసిన ఎవరైనా సరే చట్టపరంగా జైలుకు పోవాల్సిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జైలు చిప్పకూడు వారి కుటుంబానికి తప్పదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇంకొక విషయం, ఈరోజు రేపు ఎలక్షన్ కోడ్ వస్తాయనే ఉద్దేశంతో, ఎలక్షన్ కోడ్ వస్తే డబ్బులు పంచడం కష్టమవుతాయనే ఉద్దేశంతో ఈరోజు మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఈరోజు ప్రతిమ హోటల్లో 6,65,00,000 రూపాయలు దాచి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వారిని తక్షణమే అరెస్ట్ చేసి వినోద్ కుమార్ గారు కూడా జైలుకు పంపించాల్సిందిగా మరొక విషయంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు భవిష్యత్తులో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, తప్పకుండా వారు కూడా జైలుకు తినాల్సిందే, జైలుకు పోవాల్సిందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీజేపీ ఇప్పుడు మొన్నటిదాకా ఒక ఆట ఆడింది, ఇప్పుడు మరొక ఆట ఆడి ఈరోజు కరీంనగర్లో ఎంపీ సీటు గెలవాలన్నా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీటు గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఏం చేస్తా ఉన్నారు అంటే సానుభూతి కొరకు, సింపతి కొరకు ఈరోజు కవితను అరెస్ట్ చేసిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈమెను గతంలోనే అరెస్ట్ చేసేది ఉండే, కానీ ఇంతవరకు ఎందుకు ఆగిందని కూడా నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. తప్పకుండా రేపు పొద్దున హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వారిని కూడా అరెస్ట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు జీవో నంబర్ 111 జీవోను ఉల్లంఘించి మన కేటీఆర్ గారు పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ధన్వాడలో. కాబట్టి ఆ అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా 311 జీవో కింద కూడా వారిని అరెస్ట్ చేయొచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఇక హరీష్ రావు అయితే అరాచకం సిద్దిపేటలో చెప్పరానటువంటి అరాచకం ఉన్నది, వారిని కూడా అరెస్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీ నీతికి, నిజాయితీకి, మంచి పేరుకు చిహ్నంగా ఉన్నాం. కాబట్టి తప్పకుండా మేమందరం కలిసికట్టుగా పోరాడతాం. అదేవిధంగా బండి సంజయ్ కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, మీరేం అభివృద్ధి చేసిరని. మా యొక్క పొన్న ప్రభాకర్ గారు 23 అంశాల మీద మేము డెవలప్మెంట్కి గతంలో ప్రెస్ మీట్ పెట్టి 23 వర్కులు చేసినాం. ఏదో తూతు మంత్రం కింద ఒక కొబ్బరికాయ కొట్టి తీగలపల్లి బ్రిడ్జి స్టార్ట్ చేసినటువంటి బండి సంజయ్ గారు ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాల వారి పీరియడ్లో ఆ బ్రిడ్జి కూడా కంప్లీట్ చేయలేదు.
ఇప్పుడు ఆయన కంప్లీట్ చేసినట్టుంటే ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉండేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు కూడా రాముని పేరు తప్ప అభివృద్ధి పేరుతో ఓట్లు అడగట్లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. రేపు పొద్దున మీ అందరికీ తెలుసు, మొన్న కూడా ఈ బీఆర్ఎస్ అంటేనే భూ బకాసారుల రాష్ట్ర సమితి కరీంనగర్ ఇప్పటికే దాదాపు 9 మంది కార్పొరేటర్లు అరెస్ట్ కావడం జరిగింది. ఇంకా వారి టీఆర్ఎస్ నాయకులు కూడా ఈ భూమి కబ్జాల కింద అరెస్ట్ కావడం జరిగిందని కూడా మీ అందరికీ తెలుసు. తప్పకుండా మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాను. మీరు నీతికి నిజాయితీకి ఎవరైతే మీరు ఉంటారో ఇప్పటికైనా మీ తప్పులు ఒప్పుకొని మీరు సరెండర్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా యొక్క పొన్న ప్రభాకర్ గారు కావచ్చు, కవ్వంపల్లి సత్యనారాయణ కావచ్చు, మేడిపల్లి సత్యం గారు కావచ్చు, ఈ యొక్క కేసుల మీద కానీ వీటి మీద కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటా పోతాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు.